శుభములు కలుగు నీకు. మా అమ్మ మాటకి తల ఉంచి నేనిక్కడ ఉండనిస్తున్నాను అంతే. ఆడదాని విషయంలో ప్రతి మగాడు ఇలాగే ఉంటాడనుకుంటా. నిన్ను చీమలా చూడగలను కాని ఊరుకుంటున్నాను అని అంటాడు. నిజమేంటంటే ప్రతి మగాడు ఆడదానిలో చూసేది సింహాన్ని. నువ్వు చెప్పేది నిజమే, నేను కూడా అలాగే చూస్తాను. కానీ నేను సింహంలా చూసే ఆడది నువ్వు కాదు, మా అమ్మ. నువ్వు పర్మనెంట్గా మా ఇంట్లో ఉండాలన్నా, నిన్ను నా భార్యగా ఒప్పుకోవాలన్నా మా అమ్మ చెప్పాల్సిందే. మా అమ్మ నిన్ను కోడలుగా యాక్సెప్ట్ చేసినట్టు నాకు చెప్పాలి. ఆవిడ ఒప్పుకుంటేనే నిన్ను నా భార్యగా ఒప్పుకుంటాను, ఇంట్లో పర్మనెంట్గా ఉండనిస్తాను. ఇక్కడ నాకు ఇష్టమైతే ఉంటా, లేదంటే వెళ్ళిపోతా. దానికి మీ అమ్మ పర్మిషన్ అవసరమే లేదు. ఆ రోజు మీ అమ్మ చెప్పినప్పుడు ఏదో వయసుకి గౌరవం ఇచ్చి మా ఇంటికి పాగ్ ఫెరా కోసం వెళ్తే సారీ మార్చుకున్నాను. అంత మాత్రాన ఆవిడ్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టుకుంటాను అని అస్సలు అనుకోకు. మీ అమ్మకంత సీన్ లేదు. ఎంత ధైర్యం నీకు? నువ్వు మా అమ్మనంటావా? అంటాన్రా, ఎడార్లో ఇసుక అమ్ముకుని యాబ్రాసి ఎదవా. నువ్వు నోరుమీవే. అయినా నువ్వు మా అమ్మని గౌరవించేదేంటే? నేను మీ అమ్మని అస్సలు గౌరవించను. నేనేంటే అసలు మోసం చేసే మనిషిని ఎవరు గౌరవించరు. మా అమ్మని మోసం అంటావా? మోసం అనే మాటకి మిర్రర్స్ లాంటి వాళ్ళురా మీరు. అందుకే నువ్వు మా ఇంట్లోకి మోసం చేసి ఎంటర్ అయ్యావు. అయినా మా మావయ్య మీ అమ్మని మోసం చేస్తే మా అమ్మ మీద నింద వేసింది మీ అమ్మ. ఆ నిందని చెరిపేయడానికే దేవుడు నిన్ను రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చేలా చేశాడు. మీ అందరి రోగం కుదర్చడానికి నన్ను ఇంటి కోడలుగా చేశాడు. ఏంటే నువ్వు మా రోగం కుదిర్చేది? ఏంటా, ఇన్ని రోజులు మా అమ్మే తప్పు చేసింది అని తిడుతున్న మీ అమ్మ నోటితో మా అమ్మ దేవత అని చెప్పిస్తాను. తను అన్న మాటలన్నిటికీ మీ అమ్మ చేత మా అమ్మకి క్షమాపణ చెప్పిస్తాను. నీలాంటి మోసగాన్ని దొంగని కన్నందుకు మీ అమ్మ చెంపలేసుకునేలా చేస్తాన్రా. మా అమ్మని నోటుకొచ్చినట్టు అంటావా? నిన్ను ఏంటి కొడతావా? ఆగిపోయావే, కొట్టు. చాతగాని మగాడి ఆడదాని మీద చేసుకుంటాడంట. కానీ చేవ ఉన్న ఆడది ఏం చేస్తుందో తెలుసా? చెయ్యెత్తిన మగాడిని చెడబడ చెంపలు పగలగొడుతుందంట. ఏంటి, నువ్వు నన్ను కొడతావా? డౌటా? బిగించి కొడితే బ్లడ్ కారుద్ది. నీకంత సీన్ లేదే, అసలే సున్నితంగా ఉన్నావు. నేను సున్నితంగా కనబడుతున్నానేమో కానీ నువ్వు సున్నితంగా పెరుగుంటావు. నువ్వు కష్టపడి లేటెస్ట్ గా కండలు పెంచావేమో. నేను చిన్నతనం నుంచే చాలా కష్టాలు పడి పెరిగాను. నాతో జాగ్రత్తగా ఉండు, లేదంటే దవడలు రెండు దగ్గరైపోతాయి. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढे। అమ్మమ్మ, ఏంటి విక్కీ, మనసు చూపు ఇక్కడ లేనట్టుగా ఉన్నాయి? ఒక్క రోజులోనే అంతా మారిపోయిందా? అమ్మమ్మా, పెళ్లి కాకముందు మగాడు వేరు, పెళ్ళయ్యాక మగాడు వేరని
అందరు మగాళ్ళ గురించి అంటుంటారు. ఆ మాట నీ విషయంలో కూడా నిజమైనట్టుగా ఉందే. నాకు కూడా అలాగే అనిపిస్తుందమ్మమ్మ. హలో, కొంచెం ఆపుతారా? అక్కడ మీరు అనుకున్నంత సినిమా ఏం జరగలేదు. కొంచెం ఎక్సైట్మెంట్ తగ్గించుకోండి. అంత సినిమా లేకపోతే మరి తమరి లుక్స్ మొత్తం దేవుడి గది దగ్గరే ఎందుకు లాక్ అయిపోయాయి? రేఖా, డోంట్ ఎంబారస్ మీ. నా లుక్స్ లాక్ అయిపోలేదు, ఫైర్ అవుతున్నాయి. అంటే ఏం జరిగింది? చెప్పాను కదా ఏం జరగలేదని. పెళ్ళే పక్కలో బల్లెంతో జరిగింది. ఆ బల్లెన్ని తెచ్చి పక్కనే పెట్టుకుని ఎవరుంటారు? దూరంగా విసిరేయాలని చూస్తారు. విసిరే అవకాశం లేనప్పుడు కొంచెం డిస్టెన్స్లో ఉంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది అబ్జర్వేషన్ అవుతుంది కానీ ఆతృతో ఆశ అవ్వదు. నువ్వు చెప్పేదంతా నిజమేనా? రేఖా, నీకు లాస్ట్ టైమే చెప్పాను, మన అమ్మకి ఇష్టం లేని పని ఏదీ చేయనని. అమ్మ యాక్సెప్ట్ చేయకుండా కాలి చెప్పులే సెలెక్ట్ చేయను. ఇక శత్రువుని ఎలా యాక్సెప్ట్ చేస్తాననుకున్నావు? అమ్మా, టైం అవుతుంది, మనం బయలుదేరదామా? పదవికి పద. కింద పడ్డ పై చేయి తనదే అని చూపించుకుంటున్నాడు. చెప్పక్క. హాసిని, పొద్దులేవగానే నువ్వే ఫోన్ చేస్తావనుకున్నాను. ఎలా కుదురుతుందక్క? నాకిక్కడ నా చుట్టూ తిరిగే గ్రహాలు కొన్ని ఉంటాయి కదా, వాటితో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. హాసిని, ఓకే ఓకే. అసలైతే మేం మార్నింగే వద్దామనుకున్నాం, కానీ మీ అత్తగారు వస్తున్నారు, అందుకే. పర్వాలేదులే అక్క, రోజు మీరు రావాలంటే ఎలా కుదురుతుంది? నేను కూడా మీరు లేని రోజుల్ని అలవాటు చేసుకోవాలి కదా. అలవాటు అవుతుంది. సరే, కానీ అంతా ఓకేనా? ఓకేనా అంటే అంతా ఓకేనో కాదు నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఓకే. నువ్వు మాత్రం ఓకే అంటే? అంటే ఏముంది, నైట్ మేమిద్దరం బాగా మాట్లాడుకున్నాం. నా ఫీలింగ్స్ మొత్తం అతనికి చెప్పేశాను. తను కూడా నాతో అంతా ఓపెన్గా మాట్లాడాడు. అలా చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. అంటే నువ్వు హ్యాపీగానే ఉన్నావా? హ్యాపీగానా? ఒక రకంగా చాలా హ్యాపీగానే ఉన్నానక్క. అవునా? అయితే సరే, నువ్వు విధంగా హ్యాపీగా ఉన్నావంటే త్వరలోనే ఆ ఇంట్లో నీకు పూర్తి సంతోషం సొంతమవుతుంది. అంతే హాసిని. అర్థం చేసుకుంటే ఆనందం, అపార్థం చేసుకుంటే ఆవేదన. ఒక్క అక్షరం మన జీవితాన్నే మార్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ హాసిని. ఈ మాట కోసం అమ్మ చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. బాయ్ అక్క. సారీ అక్క, మన మధ్య రహస్యాలు ఉండకూడదని అమ్మ పెట్టిన రూల్స్ని నేను బ్రేక్ చేస్తున్నాను. నీకు చెప్పిన మాట ఒకటే, కానీ దాని అర్థాలు రెండున్నాయి. అందులో ఒక అర్థం నీకు అనువుగా ఉండేది, ఇంకొకటి నాకు నిజంగా ఉండేది. నిజంగా నేను విక్కీని ఓపెన్గా తిట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందక్క. అమ్మా, అమ్మా, అమ్మమ్మా, హ్యాపీ అమ్మా. హాసిని చాలా హ్యాపీగా ఉందంట. నిజమా? నిజమా అమ్మా? అవును, నిజమమ్మమ్మా. ఇప్పుడే చెల్లికి ఫోన్ చేశాను. వాళ్ళిద్దరూ కలిసిపోయారంట, చాలా హ్యాపీగా ఉన్నారంట. అమ్మయ్యా, ఇప్పుడు నా గుండెల మీద భారం అంతా దిగిపోయింది. హాసిని ఆ ఇంట్లో సంతోషంగా ఉందంటే
ఇంక ఎంత పెద్ద కష్టం వచ్చినా నాకు పెద్ద లెక్కలోకి రాదు. అమ్మమ్మ, నీ ఆలోచన చాలా బాగా వర్కౌట్ అయింది. మరి ఏమనుకుంటున్నావి? నాగమణి అంటే పెద్దరికెంతో కొడితే దెబ్బ కల్లుడు దారిలోకి రావాల్సిందే. హే, తప్పుకో. ఎక్కడికి? నేల మీదకి. అటు తప్పుకో, అడుగు కింద పడతాను. హే, ఎక్కడికి వెళ్తున్నావు? నా కళని నెరవేర్చుకోవడానికి. అదే, ఎక్కడికి? ఏ, ఇందాక నుంచి చూస్తున్నాను ఎక్కడికి ఎక్కడికి అని. ఓ విసిగిస్తావేంటి? నేనెక్కడికి వెళ్తే నీకేంటి? నాకు నచ్చిన చోటికి వెళ్తాను. అయినా నా పిచ్చి గాని ఈ ఇంట్లో మేనర్స్ గురించి వెతుక్కోవడం, నెట్లో గుడ్ వైరస్ గురించి వెతకడం వేస్ట్. ఉపయోగమే ఉండదు. నేనెక్కడికైనా వెళ్తాను, నీకు మాత్రం చెప్పను. నాకు అవసరమే లేదు. నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? షూటింగ్కి. షూటింగా? అంటే? నాకు రీల్స్, యాడ్స్, షూటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ని. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్వో డిస్ట్రాయర్వో నాకు అనవసరం. అవన్నీ పెళ్లికి ముందు. ఇప్పుడు కుదరవు. కుదరవు అంటే నాకు కుదరదు. నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఇంట్లో కూర్చుంటే చాలా కష్టం. ఏయ్, నీ కష్టాలతో నాకు సంబంధం లేదు. ఇది నీ ఇల్లు కాదు, అరుంధతి దేవి ఇల్లు. అరుంధతి దేవి ఇల్లు. ఈ ఇంటికి ఓ పరువు, ప్రతిష్ట అంటూ ఉంటాయి. ఈ ఇంటి కోడలు ఈ ఇంట్లో ఎలా ఉన్నా ఓకే, కానీ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి మేకప్లు వేసుకుని డాన్సులు చేయటానికి నేను ఒప్పుకోను. నేను డాన్సులు చేయట్లేదు. నేను చేసేవి సినిమాలు కాదు, జస్ట్ యాడ్స్ అండ్ రీల్స్. మాట్లాడడం ఒక్కటే నేను చేసే పని. అది నాకు ఇష్టమైన ప్రొఫెషన్. నీకు పని చెయ్యాలి అనుంటే మా షాపులో పనిచేయి. కాదని బయటికెళ్ళి పని చేస్తాను, మా ఖాందాన్ పరువు తీస్తాను అంటే మాత్రం నేను ఊరుకోను. ఎలాగో మీకు చీరల బిజినెస్లో చాలా టెక్నిక్స్ అలవాటైపోయాయి కదా. ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నేను నీకు జాబ్ ఇస్తాను, శాలరీ కూడా ఇస్తాను. నాకిష్టం లేని పని నేను ఎప్పుడు చేయను. నచ్చిన పని చేయడం మానను. తను మన షాప్లో ఎలా పనిచేస్తుందమ్మా? చెయ్యదు. ఏ షాప్ గురించి తను బ్యాడ్ రివ్యూస్ ఇస్తూ రీల్ చేసిందో అదే షాప్లో వర్క్ చేస్తే పాపం తన ఫాలోవర్స్ అందరూ చీ కొట్టరు. అందుకే తను మన షాప్లో పని చేయదు. నేను వెళ్తున్నాను. నన్నెవరూ ఆపలేరు. ఓకే, వెళ్ళు. వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేటప్పుడు మీ ఇంటికి వెళ్ళు. మీ ఇంటికి వెళ్ళు. మీ అమ్మకి ఇక్కడ జరిగిందంతా చెప్పు. చెప్పిన తర్వాతే ఇక్కడికి రా. కానీ ఒక్కదానివే కాదు,
మీ అమ్మని వెంట పెట్టుకునిరా. మా అమ్మనా? ఎందుకు? మా అమ్మాయి మీ మాట దాటి ఈ గడప దాటి వెళ్ళింది, మీకిష్టం లేని పని చేసి తిరిగి వచ్చింది. పిల్ల తప్పు చేస్తే ఆ తప్పు తల్లిదే కాబట్టి నన్ను క్షమించండి, క్షమించి నా కూతుర్ని లోనికి రానివ్వండి అని మీ అమ్మ నా కాళ్ల మీద పడి నన్ను క్షమాపణ అడగాలి. మీ అమ్మ నా కాళ్ల మీద పడి నన్ను క్షమాపణ అడగాలి. అందుకే మీ అమ్మాయి ఇక్కడికి రావాలి. అత్తయ్య గారు, ఎస్, అత్తగారినే. అత్తకి అణుకువగా ఉండాలని మీ అమ్మ నీకు చెప్పలేదు కాబట్టి నువ్వు తప్పు చేస్తే దానికి మీ అమ్మే బాధ్యత వహించి నా కాళ్ల మీద పడి నాకు క్షమాపణలు చెప్పాలి. అందుకే వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ అమ్మని తీసుకునిరా. లేదనుకో మా అమ్మని నేను తీసుకురాను. మా అమ్మ మీ కాళ్ళ మీద పడాలా? కుదరదు, నేను ఒప్పుకోను. పోనీ మీ అమ్మ కాకపోతే మీ వారాహి అక్క? వారాహి అయినా ఓకే అమ్మా. తను కూడా చాలా పొగరుగా ఉంటుంది కదా. పర్వాలేదు, తనకు కూడా నీ కాళ్ళు పట్టుకునే అర్హత అవసరం ఉన్నాయి. నో, నేను నా వాళ్ళెవరిని తీసుకురాను. హలో, అలా అరవకు. నీకు ఆప్షన్ ఇవ్వలేదు మా అమ్మ. ఆప్షన్ 1, నువ్వు బయటికెళ్తే వచ్చేటప్పుడు మీ అమ్మని తీసుకురావాలి. ఆప్షన్ 2, మీ అక్కని తీసుకురావాలి. అంతే. వాళ్ళొచ్చి ముఖం చూపించి వెళ్ళిపోవడం కాదు, ఎవ్వరైనా సరే మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాల్సిందే. క్షమాపణలు చెప్పాల్సిందే. నేను షూటింగ్కి బయటికి వెళ్ళకూడదు, అంతేగా? ఓకే, వెళ్ళను. బయటికి వెళ్ళను. మీ కోపం నన్ను ఆపుతుంది, అంతేగా? కోపం కోటీశ్వరాలకే వస్తుంది, పేద మనిషికే వస్తుంది. ఆ కోపాన్ని ఏ రూపంలో బయటికి చూపించాలో తెలిసిన మనిషిదే పైచే అవుతుంది. లోపలికి వెళ్తున్నాను. చేయకూడదు, అస్సలు చేయకూడదు. చేయకూడదు. ఏం చేయకూడదమ్మా? అదేనమ్మా, నేనెక్కడికి వెళ్ళినా భయంతో పనులు చేస్తున్నాను కదా, అందుకే అలా చేయకూడదు, అలా చేయకూడదు అని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. అమ్మా, ఇదిగో శాలరీ వచ్చిందమ్మా. ఇదేంటమ్మా, ఎప్పుడు అకౌంట్లో పడిపోతాయిగా? ఈసారి నేనే క్యాష్ కావాలని తీసుకున్నానమ్మా. ఎలాగూ మనం డబ్బుల రూపంలో ఇవ్వాల్సినవి చాలానే ఉన్నాయి కదా. సర్లే సునైనా, మనం రాసుకున్న పద్దుల పుస్తకంలో మొత్తం ఎంత దాచామో చూసి చెప్పు. అలాగే అమ్మమ్మని ఇలా రమ్మని చెప్పు. అమ్మమ్మ ఇంట్లో లేదమ్మా. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది అసలు? పిన్ని, ఎక్కడికి వెళ్ళావు? అదేనమ్మా, పక్క వీధిలో మన అన్నపూర్ణ లేదు, ఊరికే కాసేపు మాట్లాడదామని వాళ్ళింటికి వెళ్ళానమ్మా.
ఇంట్లో పనేం లేదు కదా. పక్క వీధిలో అన్నపూర్ణమ్మ వాళ్ళ ఇంటికా? వాళ్ళకి మనకి అంత క్లోజ్నెస్ ఎప్పుడు ఏర్పడిందబ్బా? వాళ్ళది మన రేంజ్ కాదే, కొంచెం హై కదా. నువ్వు నోరు మీవే, పెద్ద చెప్తున్నావు. ఎప్పుడైనా మనుషులతో మాట్లాడుతూ ఉంటేనే పరిచయాలు పెరుగుతాయి. అవి ఏదన్నా అవసరంలో అక్కడికి వస్తాయి. అబ్బో కృష్ణమ్మ, ఆకలిస్తుంది, భోంచేద్దాం రండి. నాగమణి గారు. అమ్మమ్మా, ఆవిడే నా అన్నపూర్ణమ్మ గారు, పిలుస్తుంది నిన్నే. నువ్వు నాతో మాట్లాడుకు. పిన్ని నువ్వుండు. ఏంటన్నపూర్ణ గారు, మీరేంటి మా ఇంటికొచ్చారు? ఆహా, ఏం లేదే, నాతో మాట్లాడడానికే. రండి అన్నపూర్ణమ్మ గారు, మనం అలాగా బయట కూర్చుని మాట్లాడుకుందాం. అక్కడ చల్లగా బాగుంటుంది, రండి. అబ్బే, మాట్లాడడానికి కాదమ్మా. మొహమాట పడకు, పద మాట్లాడుకుందాం రా. అది కాదండి, 100 మాటలు మాట్లాడుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతాయి. పద రా రా. అది కాదండి, ఇందాక 100 రూపాయలు. అదే మాటలే రూపాయలు, రూపాయలే మాటలు. అరుంధతి ఇక్కడికి వస్తుంది. తనతో మాట్లాడే బిజినెస్ టాక్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో నీ హెల్ప్ నాకు అవసరం అమ్మా.